హలో. చెప్పురా. నేను లేచావంటరా? లేచాను ఇప్పుడే. ఎక్కడన్నా? ఇప్పుడే హాస్టల్లోనే ఉన్నావా? సరే, ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ చెప్తే అవి పోస్ట్ చేస్తున్నాను. సో మీ యూనివర్సిటీ గురించి, ఆదికవినన్న యూనివర్సిటీ గురించి నువ్వు చెప్తే ఎట్లా ఉంది, మీ కోర్సుకి సంబంధించి నీకు ఐడియా ఉంటుంది కదా, ఎట్లా ఉంది దాని గురించి కంప్లీట్గా చెప్పామంటే నీకు తెలిసిన మాటల్లో నువ్వు చెప్పావంటే ఉన్నదన్నట్టు చెప్పు. సో నేను అదే పోస్ట్ చేస్తాను, మన వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? అది వాళ్ళకి యూజ్ అయ్యేది అనమాట. నన్న యూనివర్సిటీ పెట్టుకుంటున్నామంటే ఇది ఎట్లా ఉండేది అని అర్థమైంది. ఓకేనా? యూనివర్సిటీ గురించి చెప్పేది ఏముంది? యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ వచ్చే సర్టిఫికేట్ ఎంతైనా యూస్ఫుల్ కదా. కోర్స్ ఎలాగా, కోర్సు బాగుంటుంది, ఫ్యాకల్టీ మాత్రం సూపర్ గా ఉంటదిరా, బాగా చెప్తారు. సరే, ఇప్పుడు నీకు ర్యాంక్ ఎంత వచ్చింది? ఏం ఐడియా ఉన్నాయా నీకు? ర్యాంక్ ఎంత వచ్చింది? నాకు ర్యాంక్ పీజీ సెట్ లో 2300 వచ్చింది. 2300 వచ్చింది. సో మీ యూనివర్సిటీలో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు లేవు కదా? సెల్ఫ్ ఫైనాన్స్ లేవు, రెగ్యులర్ సెల్ఫ్ సపోర్ట్ ఉన్నాయి. నీకు వచ్చిన కోర్స్ ఏంటిది? ఆక్వాకల్చర్. ఎంఎస్సీ ఆక్వాకల్చర్ వచ్చింది. ఎంఎస్సీ ఆక్వాకల్చర్. సో మీ దాంట్లో రెగ్యులర్, సెల్ఫ్ సపోర్ట్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అవును. ఫీ రింబర్స్మెంట్ గురించి చెప్తావా మన వాళ్ళకి? అంటే రెగ్యులర్ లో సీట్ వస్తే స్కాలర్ వస్తుంది. ఫీజు ఎంత అయితే అంత స్కాలర్ వస్తుంది. మీరు సెకండ్ ఇయర్ కదా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం పడిందా? ఫస్ట్ ఇయర్ మొత్తం పడిపోయింది నాకు. మొత్తం పడిపోయిందా? ఇంకా సెకండ్ ఇయర్ది గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇంకా చూడాలి. చూడాలి. ఓకే. ఇంకా చెప్తావా మీ కోర్సుకి సంబంధించి స్పెషలైజేషన్ ఏంటనేది? ఇప్పుడు ఐడియా ఉంది. ఆక్వాకల్చర్ లో నేనైతే ఆక్వాకల్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదే పెడదాం అనుకుంటున్నాను. అంటే ఏంటనేది? ఇదే కల్చర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నీకు ఓన్ ప్రిపరేషన్ అయితే ఉంది అంటే? మీకు మీ క్యాంపస్ సంబంధించి ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటున్నాయా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే డ్రైవ్లు జరుగుతూ ఉంటాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే తక్కువ. సో మిగతా కోర్సెస్ కి సంబంధించి నీకు ఏమైనా ఐడియా ఉందా? వేరే కోర్సులు అయితే డ్రైవ్లు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ప్లేస్మెంట్స్ అయితే తక్కువ. కానీ ఒకవేళ మీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని బయటకు వెళ్తే ఉంటది కదా, బయటకు వెళ్తే స్కోప్ ఉంటుంది. ఫ్యాకల్టీ మీకు తర్వాత పీజీ తర్వాత ఏం చేయాలని చెప్పిన గైడెన్స్ ఇస్తారా మీకు? ఇస్తారా? ఓకే. ఇప్పుడు మీది బాయ్స్ హాస్టల్ కదా, బాయ్స్ హాస్టల్ ఎట్లా ఉంటుంది, దానికి ఫీజెస్ ఎట్లా ఉంటున్నాయి, దానికి ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా? అదే హాస్టల్ అంటే ఫీజు మనమే కట్టుకోవాలి. హాస్టల్ బాగుంటది, ఫుడ్ కూడా బాగుంటుంది. మీ దగ్గర అయితే ఫుడ్ బాగుంటుంది. మెస్ ఫీజు అంటావా 2700 అలా వస్తుంది మంత్ కి. మీరు అడ్మిషన్ టైంలోనే కట్టేశారా? అంటే అడ్మిషన్ టైంలో ఒక 7000 కట్టమంటారు, అది వెళ్ళేటప్పుడు మనకే వేస్తారు అని చెప్పారు. అది ఇప్పుడు దాకా అయితే ఏం పడలేదు, అయితే హాస్టల్కి సంబంధించి అయితే మళ్ళీ ఏం పడలేదు. ఏం పడలేదు. సో ఇంతకుముందు అంటే గవర్నమెంట్ వాడు మన అకౌంట్కి వేసి మన చేత కట్టించాడు. గవర్నమెంట్ ఏంటంటే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా? లేదు, దానికి సంబంధించి ఏమి చెప్పలేదు ఇంకా. నీకు ఇంకా చెప్పలేదు? ఏం చెప్పలేదు, ఏం పడలేదు. బాయ్స్ కి అయితే హాస్టల్ బాగానే ఉంటది, అట్లాగే హాస్టల్ బాగుంటది, ఫీ రింబర్స్మెంట్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు మాకేంటంటే వెబ్ ఆప్షన్ జరుగుతుంది, ఇంకా 31st దాకా టైం ఉంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి 31st దాకా ఉంది. 3rd వచ్చేసి అలాట్మెంట్ ఇచ్చాడు, 4th నుంచి రిపోర్టింగ్ ఇచ్చాడు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి నువ్వేమన్నా సజెషన్స్ ఏమైనా ఇస్తావా మన వాళ్ళకి, కుర్రోళ్ళకి? వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నన్న యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఏయులో అంటే కష్టం రావడం, వచ్చినా కానీ ర్యాంకింగ్ అనేది ఒక టాక్ ఉంది. అది వాళ్ళ ఇష్టం. ఏయులో అంటే అది ఓల్డ్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ కాబట్టి అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇది తీసుకోని చెప్తా. మీ యూనివర్సిటీ తీసుకొచ్చని చెప్తావు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ తక్కువ అంటున్నావు కదా, మరి అది? అదే ప్లేస్మెంట్స్ అయితే తక్కువ, యూనివర్సిటీ పరంగా అయితే బాగుంటది. అది ప్లేస్మెంట్స్ అనేది ఒకటి మైనస్ అంతే. పోతే గర్ల్స్ హాస్టల్ ఎట్లా ఉంటుంది ఐడియా ఉందా? మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, క్లాస్మేట్స్ వాళ్ళు? గర్ల్స్ హాస్టల్ అంటే
అక్కడ ఫుడ్ బాగోదనేది మైనస్. ఫుడ్ బాగోదనేది మైనస్. ఓకే. ఇప్పుడు మీ యూనివర్సిటీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా ఇంక రెగ్యులర్ పెట్టుకోవడం ఫస్ట్, ఇంకా అదొకటే ఆప్షన్. ఇంకా ఇంకా ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అదొకటే పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే సీట్ కావాలనుకుంటే ఖచ్చితంగా అది పెట్టుకోవాల్సింది సెల్ఫ్ సపోర్ట్. అంటే సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది, లేని వాళ్ళకైతే మాత్రం ఇంకా అది ఒక ఆప్షన్ అవుతుంది, అంతే కదా? అవును. ఇప్పుడు నెక్స్ట్ నీది ఆక్వాకల్చర్ సంబంధించి నువ్వైతే ఓన్ గా పెట్టుకుందామని చూస్తున్నావు. కల్చర్ చేద్దాం చూస్తున్నాం. అట్లయితే మిగతా వాళ్ళకైనా కానీ ఎంఎస్సీ తర్వాత పైకి పిహెచ్డి కానీ చేయడానికి కానీ మీ యూనివర్సిటీలో ఛాన్సెస్ ఉంటాయా? పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి చేస్తారా? అవైలబుల్ రీసెర్చ్ కి సంబంధించి మీకు గైడెన్స్ అనేది ఇస్తారా? ఇస్తారు ఫ్యాకల్టీ ఇస్తారు. వాళ్ళు రీసెర్చ్ సైడ్ వెళ్ళండి అంటారు, ఎవరు వెళ్ళరు. కానీ ఎవరు వెళ్ళరు అసలు, ఇంట్రెస్ట్ అసలు. ఓకే. ఇకపోతే మాకు ఇప్పుడు 4th నుంచి రిపోర్టింగ్ ఇచ్చాడు కదా, మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు మీ జూనియర్స్ కి ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు, రిపోర్టింగ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అనేది కొంచెం. ఈ రోజు రిపోర్టింగ్ చేస్తే నెక్స్ట్ నుంచి కాలేజీకి వచ్చామంటారు, మిమ్మల్ని అంటారు. మీ దగ్గర అయితే అది జరిగిందా? నాకు చెప్పారు అలాగా. మేము రిపోర్టింగ్ చేసే టైంలో మేము అడిగాము, అడిగితే ఈ రోజు రిపోర్టింగ్ చేస్తారా, రేపు నుండి వచ్చేయండి కాలేజీ అని చెప్పేసారు. రేపు నుంచి వచ్చామన్నారు. నువ్వు ఎట్లా జాయిన్ అయ్యా? నేను ఒక 20 రోజులు గ్యాప్ తీసుకుని వచ్చా. 20 రోజులు గ్యాప్ తీసుకున్నావా? 20 రోజులు గ్యాప్ తీసుకున్నా, 1000 రూపాయలు ఫీజు పడింది, కాంపిటీషన్ ఫీజు. అట్లా కూడా ఉంటుందా? కాంపిటీషన్ ఫీజు అటెండెన్స్ తగ్గితే. ఓకే. సరే, ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ఉంది. మీ యూనివర్సిటీకి సంబంధించి ఓన్లీ రెగ్యులర్ ఉంది కాబట్టి సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆక్వాకల్చర్ ఉంది మన లైఫ్ సైన్స్ కింద. ఇప్పుడు నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆక్వాకల్చర్ వచ్చింది. సెకండ్ కౌన్సిలింగ్ లో ఇప్పుడు ఆక్వాకల్చర్ కాకుండా బయోకెమిస్ట్రీ కానీ వేరే కోర్సెస్ కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మిగతా కోర్సెస్ అయినా కానీ ఇంకో కోర్స్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఆ టైంలో ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ కి రిపోర్ట్ చేసి అడ్మిషన్ తీసుకుంటాం. సో వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ రాకపోతే పాత సీట్ ఉంటుందా లేదా? అదే ఉండిద్ది. కన్ఫామేనా? కన్ఫర్మ్, జెన్యునేగా. మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని. లేదు, ఆ సీటే ఉంటది. ఆ సీట్ కన్ఫర్మ్ ఉంటది. సెకండ్ కౌన్సిలింగ్ వస్తే మనం మార్చుకోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ వస్తే మాత్రం పాతది క్యాన్సిల్ అయిన తర్వాత ఈ సీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలా? అవును. సరే, నువ్వు చెప్పు, ఇంకా దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పు, మన వాళ్ళకి అర్థమైతే. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో మనం అనుకున్నది రాలేదు, వచ్చింది. పెట్టిన దాంట్లో ఏదో ఒకటి వచ్చింది. కాకపోతే ఇది కావాలి అని అనుకున్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో మనం పెట్టుకున్నామంటే అది వస్తే ఓకే, అది రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చింది ఉండిద్ది. కన్ఫర్మ్ అయితే ఇంకా అదైతే ప్రాబ్లం ఉండదు. ఓకే. మీ యూనివర్సిటీకి సంబంధించి అయితే మాత్రం డీటెయిల్స్ అయితే ఇవి. ఫీ రింబర్స్మెంట్ అయితే వస్తుంది, హాస్టల్ బాగుంటుంది, ఫుడ్ ఒకటి బాగుంటుంది. గర్ల్స్ కి సంబంధించి అయితే అడ్జస్ట్ అవ్వాలి. సో ఎడ్యుకేషనల్ గా అయితే మాత్రం బాగానే ఉంటది. నువ్వేందంటే సెటిల్ అయిపోదామని చూసుకుంటున్నావు కాబట్టి ఎంఎస్సీ మీద నువ్వు ఫ్యూచర్ గైడెన్స్ సంబంధించి అయితే చూడట్లేదు. మిగతా వాళ్ళకి మాత్రం ఆప్షన్ అయితే ఉంది. సో వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్ గా అయితే పీజీ గైడ్ చేస్తారు, డ్రైవ్ తక్కువ కాకపోతే గైడ్ చేస్తారు ఫ్యాకల్టీ. సో మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం మాత్రం బెస్ట్ అనేది చెప్తావు నువ్వైతే. ఓకే. సో మన వాళ్ళకి ఇదే కాల్ రికార్డింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లో. సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేద్దాను అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా చెప్పగలవా నీ మాటల్లో మన కుర్రోళ్ళకి ఏమైనా చెప్పగలవా మీ యూనివర్సిటీ గురించి ఇంకా ఓవరాల్ గా? కుర్రోళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే పెద్ద గ్రౌండ్ ఉండదు ఇక్కడ. కాలేజ్ అయిపోగానే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడిపోతాం. ఎడ్యుకేషనల్ గా ఇంకేం చెప్పమంటారా? ఇదే చెప్తావా? ఎడ్యుకేషనల్ గా అయితే ఫ్యాకల్టీ బాగుంటుంది. మ్యాటర్ అయితే ఇంకా అదే. ఓకే. సరే, నేనైతే ఇంకా ఈ కాల్ రికార్డింగ్ పెడతాను. ఇంక వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కమెంట్ చేస్తారు. నీకు ఏమైనా టైం ఉంటే నువ్వు వచ్చి వాళ్ళ కమెంట్స్ కి రిప్లై ఇవ్వు, నీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సరే. ఓకేనా? సరే, కాల్ రికార్డింగ్ ఎండ్ చేస్తాను.